హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఇప్పుడు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, వీటికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఇప్పుడు సెకండ్ ఫేజ్కి స్టార్ట్ అయ్యే ముందు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు చెప్పినటువంటిది థర్డ్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్కి ఉన్నటువంటి కనెక్షన్ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఫేజ్ 1 నుండి ఫేజ్ 3 వరకు అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు ఫేజ్ 1 తర్వాత అలాగే ఫేజ్ 2 తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో తెలంగాణ వాళ్ళు కూడా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. మీకు కూడా 2 రౌండ్స్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. అలాగే థర్డ్ రౌండ్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ విషయాల గురించి ఈరోజు ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అక్టోబర్ 4 మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 6 మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. సో ఈ డేట్స్ మధ్యలో ఈ టైం మధ్యలో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకోకూడదు అనేది కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చెయ్యలేదో, అంటే వెళ్ళి జాయిన్ అవ్వలేదో, వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు. వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. అలాగే ఒకవేళ ఫస్ట్ రౌండ్లో కానీ ఎవరైనా పొరపాటున వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉండకపోతే, అది పొరపాటున అవ్వచ్చు, కావాలని పెట్టుకొని ఉండకపోవచ్చు, లేదా తెలియక పెట్టుకుని ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉండకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు, పర్మిషన్ లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎవరికి ఉందో చెప్తున్నారు. ఎవరికి ఉంది అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్కి ఎవరైతే వెళుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళతో పాటుగా అసలు ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాలేదనుకోండి, ఆ స్టూడెంట్స్ కూడా చక్కగా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ 2 కేసెస్ కూడా ఎవరు పెట్టుకోవడానికి వీల్లేదో చెప్తున్నారు. ఈ థర్డ్ కేసు మాత్రం ఎవరు పెట్టుకోవచ్చో చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళు పెట్టుకోవచ్చు, అలాగే అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు పెట్టుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టే అమౌంట్ని యూనివర్సిటీ ఫీ అంటారు. అది 12,000 రూపాయలు మీరు కట్టవలసి ఉంటుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేసి కట్టాలి అని చెప్తున్నారు. క్లియర్? ఆల్రెడీ ఒకవేళ మీరు ఫేజ్ 1లో కానీ ఈ అమౌంట్ కట్టుంటే ఇప్పుడు అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు మరలా కట్టాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్, ట్యూషన్ ఫీ గురించి చెప్తున్నారు. ట్యూషన్ ఫీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ మీకు కన్వీనర్ కోటాలో సీట్ వస్తే సంవత్సరానికి 10,000 రూపాయలు కడితే సరిపోతుంది. అదే ప్రైవేట్ కాలేజ్లో ఇంక్లూడింగ్ ఈఎస్ఐసి గవర్నమెంట్ కాలేజ్లో కానీ మీకు సీటు వస్తే 60,000 రూపాయలు పర్ ఇయర్ కట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు కాలేజ్ ఫీజు కూడా ఉంటుంది ఫస్ట్ ఇయర్, అది కూడా ఎక్స్ట్రా కట్టాలి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎన్ని సీట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అనేది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో రేపు డిస్ప్లే చేయొచ్చు. కాబట్టి రేపు రాబోయే సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూసుకొని మీకు ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయో కూడా జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు అలాగే ఒకవేళ ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో కానీ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో, అంటే ఇంతకుముందు సీట్ రాలేదనుకోండి ఫస్ట్ ఫేజ్లో, వాళ్ళు ఇప్పుడు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే మరలా ఫర్దర్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫేజ్ 1లో సీట్ వచ్చి ఇప్పుడు అప్గ్రేడేషన్ అక్కర్లేదు అనుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు అంటే అర్థం ఏంటి? మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళటం లేదు అని అర్థం. ఆల్రెడీ ఈ పాయింట్ ఇంతకుముందు చెప్పారండి, అదే మరలా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు ఫేజ్ 1లో కానీ మీరు సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లేదు. అలాగే ఒకవేళ ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో కూడా మీరు ఇంతకుముందు సీటు వచ్చి ఉండకపోతే ఫస్ట్ ఫేజ్లో
ఇప్పుడు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోకుండా థర్డ్ రౌండ్కి వెళ్ళి పెట్టుకుంటామన్నా కూడా మీకు పర్మిషన్ ఉండదు. అంటే స్టెప్ వైజ్గా మీరు ప్రతి రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీటు వస్తే జాయిన్ అవ్వాలి, అది కండిషను. అప్పుడే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం లభిస్తుంది. అర్థమైంది కదా? అంతేకాదు, ఒకవేళ కానీ మీరు సీటు వచ్చిన తర్వాత వద్దు అనుకుంటే అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మీరు బయటకు వచ్చే అవకాశాలు ఎలాగూ ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అన్ని చదువుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ మెయిన్ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, మైనారిటీ మెడికల్ కాలేజెస్లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వము. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే మాత్రమే మిగతా వాళ్ళకి ఇవ్వము అని చెప్తున్నారు. అంతేకాదు, ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి కేవలము ముస్లిం మైనారిటీ కాలేజెస్లోనే కాకుండా ఇతర కాలేజెస్లో కూడా వీళ్ళకి సీట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కేవలము మేము ముస్లిం మైనారిటీ కాలేజెస్లోనే పెట్టుకోవాలా అని అనుకోకుండా అన్ని కాలేజెస్లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. క్లియర్? అన్నింటిలో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకే. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చాలా మందికి డౌట్. మీ ఇష్టం వచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి, నో లిమిట్. ఒకటి పెట్టుకోవచ్చు, లేదా 60 కాలేజెస్ ఉంటే 60 పెట్టుకోవచ్చు, లేదా 10 పెట్టుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదనుకోండి, అన్ని కాలేజెస్ పెట్టుకోండి. సెకండ్ రౌండ్లో కనీసం అన్ని కాలేజెస్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు కొన్ని కాలేజెస్ మాత్రమే పెట్టుకొని మరలా నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేద్దాము అంటే అప్పటికి సీట్స్ అన్ని అయిపోతాయి. గుర్తుంచుకోండి. అలా కాకుండా ఒకవేళ మీరు అప్గ్రేడేషన్కి వెళ్తున్నారు అనుకోండి, అప్గ్రేడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మీకు ఒక కాలేజ్ వచ్చింది, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మీరు అప్గ్రేడేషన్కి ఎందుకు వెళ్తున్నారు అంటే, దానికంటే ఇంకా కొంచెం మంచి కాలేజీ వస్తే బాగుండు, ఇంకా బెస్ట్ కాలేజీ వస్తే బాగుండు అనే కదా. అలాంటప్పుడు మీరు మరి ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అప్గ్రేడేషన్కి వెళ్ళేవాళ్ళు అంటే, ఖచ్చితంగా మీకు అప్గ్రేడేషన్లో సీటు వస్తే వెళ్ళి జాయిన్ అవుతాము అనుకునే కాలేజెస్ పేర్లు మాత్రమే పెట్టుకోవాలి. అంతేగాని సీటు వచ్చిన తర్వాత మాకు అది నచ్చలేదు, మరలా మేము ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతామంటే కుదరదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం దయచేసి ఆ కాలేజెస్ పెట్టుకోవద్దు. పెట్టుకొని కాలేజీ వచ్చి ఆ తర్వాత బాధపడద్దు. కొద్దిమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, వాళ్ళకి అనుకున్న కాలేజ్ వచ్చేసింది. సెకండ్ రౌండ్లో వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళు సరదాగా చేసిన పని ఏంటంటే, అసలు ఎక్కడొస్తుందో టెస్ట్ చేసుకుందాము నాకు సెకండ్ రౌండ్లో అని వేరే స్టేట్లో కాలేజెస్ పెట్టేశారు. వేరే స్టేట్ కాలేజ్ అలాట్ అయిపోయింది. వీళ్ళు సెకండ్ రౌండ్ రిజల్ట్ చూసిన తర్వాత మీ ఫస్ట్ రౌండ్ సీట్ క్యాన్సిల్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాక్ గురైంది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దయచేసి సరదాలకి లేదా ఇక్కడ కౌన్సిలింగ్ వాళ్ళని టెస్ట్ చేయాలి అని కాకుండా మీరు జాగ్రత్త వహించి, మీకు ఆల్రెడీ కాలేజ్లో సీటు వచ్చి జాయిన్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు 100% ఆ కాలేజ్ వస్తే మేము వెళ్ళి జాయిన్ అవుతాము అనుకునే కాలేజ్ని మాత్రమే పెట్టుకోండి. అది ఒకటా లేదా రెండా ఐదా 10 అనేది మీ ఇష్టం. ఒక 10 పెట్టుకుంటే ఆ 10లో ఏది వచ్చినా వెళతామనుకుంటే 10 పెట్టుకోండి. లేదు మాకు మూడే కావాలి అంటే మూడే పెట్టుకోండి. క్లియర్? దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్. అంతే కదండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సెకండ్ రౌండ్ లేదా థర్డ్ రౌండ్స్ ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని ఎక్కడెక్కడ ఏ ఏ కాలేజెస్లో సీట్స్ ఖాళీగా ఉన్నాయో చూసుకొని ఆ కాలేజెస్ పేర్లు మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మాకు వేరే కాలేజెస్లో సీట్స్ లేవు కాబట్టి అనవసరం పెట్టుకోవటం అనుకుంటున్నారు. దయచేసి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇన్స్ట్రక్షన్స్లోని మనకు చెప్తూ ఉన్నారు, మీరు సీట్ మ్యాట్రిక్స్ని పట్టించుకోవద్దు. సీట్ మ్యాట్రిక్స్లో కనిపించేటువంటి కాలేజెస్ మాత్రమే కాదు, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అంటే వాటితో సంబంధం లేకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి సీట్ మ్యాట్రిక్స్లో ఇచ్చేటువంటి సీట్సే కాకుండా ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళని ఇంటర్నల్గా అదే కాలేజ్లో కేటగిరీని మార్చడం, లేదా జెండర్ మార్చడం, లేదా రిజర్వ్డ్ లేదా లోకల్ వాళ్ళని నాన్ లోకల్ క్రింద, నాన్ లోకల్ వాళ్ళని లోకల్ క్రింద కన్వర్ట్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి.
ఇవన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది మనకు తెలియదు. కేవలము మనకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చిన వాళ్ళు కూడా మరలా ఒకసారి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెకండ్ రౌండ్ లో మరలా మీకు వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డరు ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ లాగానే లేదు అనుకోండి. అదే కేటగిరీలో కానీ మీకు సీట్ అలాట్మెంట్ రాకుండా న్యూ అలాట్మెంట్ ఆర్డర్ కానీ వస్తే మీరు కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఆ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు చేసేటువంటి ఇంటర్నల్ స్లైడింగ్ వలన కూడా కొన్ని వేకెంట్ సీట్స్ కూడా క్రియేట్ అవుతాయి సెకండ్ రౌండ్కి అని చెప్తున్నారు. ఇక్కడ సెవెంత్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మీరు ఎవరైనా సరే అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1లో మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అప్గ్రేడేషన్ కానీ వస్తే. ఎప్పుడైతే మీకు సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ వచ్చిందో ఆ వచ్చినటువంటి సీట్ మాత్రమే మీకు ఫైనల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ మాకు వద్దు, మేము సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజీ జాయిన్ అవ్వము, ఫస్ట్ కాలేజ్లోనే ఉంటాము అనుకుంటే కుదరదు. ఆల్రెడీ క్యాన్సిల్ అయ్యి ఉంటుంది. ఇంకా మీరు వెళ్ళినా కూడా రిక్వెస్ట్ చేసినా కూడా ఆ సీటు ఉంచరు, మీకు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అది వర్చువల్గా జరిగిపోతుంది. వర్చువల్ అంటే మీకు తెలియకుండా ఆన్లైన్ పద్ధతిలోనే జరిగిపోతుంది. సో సెకండ్ రౌండ్లో మీకు అప్గ్రేడ్ అయినటువంటి కాలేజీ తప్పనిసరిగా మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. లేదు అంటే అసలు కంప్లీట్గా కౌన్సిలింగ్ నుండి బయటకు వచ్చేసి సీటు వదులుకొని ఈ సంవత్సరానికి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కన్వీనర్ కోటాకి అర్హత ఉండదు. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో కానీ మీకు ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కడైతే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి ఖచ్చితంగా. వాటితో పాటు రెలివెంట్ బాండ్స్ ఉండాలి. మరి బాండ్స్ ఎక్కడ లభిస్తాయి అంటే ఏ కాలేజ్ అయితే మీకు అలాట్ అవుతుందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం లిస్ట్ పెడుతున్నారు. అక్కడ ఈ బాండ్స్ అన్నీ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని ₹100 ఈ స్టాంప్ పేపర్స్ మీద లేదా నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ మీద టైప్ చేయించి కొన్ని మీరు నోటరీ కూడా చేయించాల్సి వచ్చింది, అవి తీసుకొని వెళ్ళాలి. అలాగే ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు, వీటితో పాటు ఒక 3 సెట్స్ జిరాక్స్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ ఉండాలి. అన్ని సర్టిఫికెట్స్ మినిమం 3 కాపీస్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఒక 4 కాపీస్ తీయించుకోండి, ఒక కాపీ మీ ఇంట్లో పెట్టుకోండి. రిమైనింగ్ 3 కాపీస్ మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. వాటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. స్టూడెంట్ని కూడా తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. క్లియర్? ఒకవేళ కానీ ఇన్ టైంలో ఎవరైతే వెళ్ళి జాయిన్ అవ్వరో, అంటే మీకు రిపోర్టింగ్ డేట్ ఇస్తారు కదా, ఆ డేట్లోగా కానీ జాయిన్ అవ్వకపోతే మాత్రం మీ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. సో మీరు మంచి రోజులు చూసుకొని వెళదాము లేదా మంచి టైం గడియ చూసుకొని వెళదాము అంటే కుదరదు. రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఒక రోజంతా జరుగుతుందండి. మార్నింగ్ వెళితే మీకు ఈవినింగ్ అవుతుంది. కాబట్టి మీరు అంటే టైము డేటు ఇవన్నీ కూడా కొంచెం సెంటిమెంట్గా ఆలోచించకుండా ఇమ్మీడియట్గా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మీ యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా అడుగుతూ ఉన్నారు కాలేజెస్లో. చాలా మంది దగ్గర అవి లేవు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగారు అనుకోండి, అప్పటికప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అది తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయడానికి టైం పడుతుంది. ఎఫిడవిట్స్, బాండ్స్ లేదా పేమెంట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇబ్బంది పడతాం. కాబట్టి మీకు ఎప్పుడైతే అలాట్మెంట్ వస్తుందో ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే వెళ్ళడానికి ట్రై చేయండి, లేదా అట్లీస్ట్ సెకండ్ డే అన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని లాస్ట్ డే వరకు లాస్ట్ మినిట్ వరకు ఎవ్వరు కూడా ఉండొద్దు దయచేసి. అంతేకాదండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 13th పాయింట్ ఏం చెప్తున్నారంటే అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక కాలేజ్లో మీరు మీ సర్టిఫికెట్స్ పెట్టారు, ఫీజు కట్టారు, అంతా అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని అక్కడ ఇచ్చినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఫీజు, అలాగే మీరు ఇచ్చినటువంటి బాండ్స్ ఏదైనా ఉంటే ఆ బాండ్స్, అలాగే జిరాక్స్ కాపీస్ సెట్స్ ఎన్నైతే వాళ్ళకి ఇచ్చారో అవి అన్నీ తీసుకొని మరలా న్యూ కాలేజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. మరలా న్యూ కాలేజ్ పేరు మీద ఎఫిడవిట్లు, బాండ్లు ఏదన్నా కొత్తగా ఉంటే అవి తయారు చేసుకోవాలి. మరలా సెకండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కాబట్టి అప్గ్రేడేషన్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేసుకోండి ప్రాసెస్.
అంతేకాదు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే వస్తుందో అది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి మీరు వీటన్నిటితో పాటుగా. మీరు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసేటప్పుడు మరలా 12,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. క్లియర్? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 15th పాయింట్లో ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఖచ్చితంగా మనకి ఫస్ట్ రౌండ్ నుండి థర్డ్ రౌండ్ వరకు కూడా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అదే ఇస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. అర్థమైంది కదా? సో తెలంగాణ గవర్నమెంట్ కూడా మీకు ఫస్ట్ రౌండ్ నుండి థర్డ్ రౌండ్ వరకు పర్మిషన్ ఇచ్చింది అప్గ్రేడేషన్కి వెళ్ళడానికి. అంతేకాదు మీకు ఫ్రీ ఎగ్జిట్ కూడా ఫస్ట్ రౌండ్ తర్వాత ఇచ్చింది. అలాగే సెకండ్ రౌండ్ తర్వాత కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్కి పర్మిషన్ ఉంది. ఫ్రీ ఎగ్జిట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిపోయారు అనుకోండి, జాయిన్ అయిన తర్వాత మాకు ఆ కాలేజ్ నుండి మేము బయటకు వచ్చేయాలి, మాకు వద్దు ఆ సీటు అనుకుంటే అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు. అంటే యూనివర్సిటీ వాళ్ళు టైం ఇస్తారు, ఈ డేటు ఈ టైంలోగా మీరు మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మానేసి అని. అప్పుడు మాత్రమే బయటకు వచ్చేటువంటి ప్రాసెస్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేసి సీటు పొందాలి అనుకుంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా రూల్ పాటించాల్సిందే. కాబట్టి ఎందుకంటే ఇండియాలో అందరూ పాటిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా 100% పాటించాలి. కాబట్టి ఇప్పుడు మీకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ రెండో రౌండ్ తర్వాత కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంది. అప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్లో కానీ సీటు వస్తే చక్కగా మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే అడ్మిటెడ్ క్యాండిడేట్స్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఇన్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. మాపప్ రౌండ్ రిజల్ట్ వచ్చే ముందులోగా మీరు ఎప్పుడైనా సరే డిస్కంటిన్యూ చేసి వెళ్ళొచ్చు. కానీ ఒకసారి మాపప్లో కానీ అలాట్మెంట్ వస్తే మాత్రం మీరు మానేసి వెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అంటే థర్డ్ రౌండ్ రిజల్ట్ వచ్చే ముందు మీరు డిస్కంటిన్యూ చేసి బయటకు వచ్చేయచ్చు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా. థర్డ్ రౌండ్ రిజల్ట్ వస్తే మాత్రం అలో చెయ్యరు. ఇది గుర్తుంచుకోండి. థర్డ్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీటు వచ్చిందంటే మాత్రం 100% మీ సర్టిఫికెట్స్ మీకు ఇవ్వరు, అక్కడే చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ ఒకసారి కడితే మీకు రీఫండ్ చేయము అని చెప్తున్నారు. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. అంటే మీకు వచ్చినటువంటి అలాట్మెంట్ వచ్చిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా లేదా? జాయిన్ అవ్వాలి అనుకుంటేనే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు చేసుకోవద్దు. అనవసరంగా 12,000 రూపాయలు పోతే ₹1 కూడా మీకు రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి క్లారిఫికేషన్స్ మీకు కావాలి అన్నా వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.